బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ను ఉగ్రవాదిగా ప్రకటించినట్లుగా నిన్నటి నుంచి కొన్ని మీడియా కథనాలు రావడం సంచలనంగా మారింది. దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా స్పందించి ఆ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా స్పష్టం చేసింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ప్రసంగిస్తూ పాకిస్తాన్లోని కీలక ప్రాంతమైన బలూచిస్తాన్ను ప్రత్యేకంగా పాకిస్తాన్ నుండి విడిగా ప్రస్తావించారని కథనాలు కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహించినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి సల్మాన్ను ఉగ్రవాదిగా ప్రకటించిందనేటువంటి వార్తలు నిన్న భారీగా ఊపందుకున్నాయి. అది నిజమే అన్నట్టుగా ఓ సర్క్యులర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. నిన్న భారీ ఎత్తున సోషల్ మీడియాలో ఆ వార్త వైరల్గా మారింది. ఇక ఈ సంచలన వార్త జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. వీటిపై వెంటనే స్పందించినటువంటి పాక్ ప్రభుత్వం అసలు క్లారిటీ ఇచ్చేసింది. సల్మాన్ ఖాన్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ను జారీ చేయలేదంటూ కూడా స్పష్టం చేసింది. తాజాగా మీడియాలో వస్తున్న ఈ కథనాలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని కూడా వాటిని నమ్మవద్దంటూ కూడా